సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి తమ నిరసన తెలియజేశారు. అనంతరం ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, పరమేశ్ యాదవ్, వెంకటేశం గౌడ్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విచారణ పేరుతో మరి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఏదో విధంగా కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఈ మంత్రివర్గం పైన సిట్టు విచారణ జరపాలి. ఇలా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. తులం బంగారం ఎగబెట్టినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన సిట్టు విచారణ జరపాలి. ఇలా కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తే మేము 4000 పింఛన్ ఇస్తామని చెప్పిండ్రు. 4000 పింఛన్ ఎగబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ పైన విచారణ జరపాలి. ఇవన్నీ వదిలేసి మీ కాంగ్రెస్ పార్టీ ప్రతి శాఖలో అవినీతి జరిగింది. బొగ్గు శాఖలో, బొగ్గు గనులలో అవినీతి జరిగింది. ఇలా ఆర్టీసీలో కుంభకోణం జరిగింది. ఇలా పౌర సరఫరా శాఖలో కుంభకోణం జరిగింది. అన్నిట్లలో కుంభకోణం జరిగింది. ఎక్కడ జరగలే కుంభకోణం? మీ కుంభకోణాలను ప్రశ్నిస్తున్నందుకు, మీ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు మా నాయకుల పైన సిట్టు పేరుట, విచారణ పేరుట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మదిరిగే సమాధానం ప్రజలు ఇచ్చిండ్రు. 50% పైగా ఇలా మా పంచాయతీ ఎన్నికలు గెలిస్తే ఇలా మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కారు గుర్తుంటుంది, గులాబీ జెండా ఉంటుంది. కేసీఆర్ మళ్ళా ప్రజలకు గుర్తుకొస్తాడు. వాటిని డైవర్ట్ చేయడానికి ఇలా సిట్టు పేరిట ఇలా కాలయాపన చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సిట్ ఏముంది? ఇది సిట్టు లొట్టపీసు కేసు అని కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు. ఇలా టెలిఫోను ట్యాపింగ్ అనేది క్లియర్ గా హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కేసును విచారణ చేయొద్దని చెప్పినాక మళ్లీ నోటీసులు ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు సోనియం ఇస్తే 7వ గ్యారంటీ కింద నేను ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్యం ఇస్తా అన్నటువంటి ముఖ్యమంత్రికి మేము ఇలా మా ఇష్నాపూర్ చివరస్త నుంచి అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ముఖ్యమంత్రికి ఈ సీటులో కూర్చుంటేటువంటి నైతిక హక్కు లేదు అనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.
గా మీరు ఎన్ని డ్రామాలు చేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా మున్సిపల్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండా, కారు గుర్తు. డెఫినెట్ గా మెజార్టీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు మేము గెలుచుకుంటాం. మీరు ఎన్ని డ్రామాలు వేసినా కాంగ్రెస్ పార్టీకి మీ డ్రామాలన్నీ తెలిసిపోయినాయి. 6 గ్యారంటీలు అమలు చేయరు, మీరు 420 హామీలు అమలు చేయరు, ఇలా పింఛన్ ఇయ్యరు, కేసీఆర్ కిట్ ఇయ్యరు, న్యూట్రిషన్ కిట్ ఇయ్యరు. ఇదంతా కేవలం పబ్బం గడుపుకోవడానికి మీరు చేస్తున్నటువంటి డ్రామా. డెఫినెట్ గా తెలంగాణ పౌరుషం ఏందో ఇలా కనబడుతూ ఉన్నది. ఇలా కేసీఆర్ గారికి మీరు ఇలా నోటీసులు ఇవ్వడం అంటే ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఇలా తెలంగాణ అంతా బ్లాక్ డే. ఈ బ్లాక్ డేని మేము నిర్వర్తిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఈరోజు మన అధిష్టానం మేరకు, కేసీఆర్ గారి పిలుపు మేరకు, మరి మన పార్టీ పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ నిరసన ఎందుకు జరుపుతున్నామంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ అర్థం కావాలి. ఎలక్షన్లు అంటేనే ఈ విచారణలు, ఏసీబీ దాడులు, జైళ్ళు, కేసులు గుర్తుకొస్తాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైఖరి, మొండి వైఖరితోటి మనల్ని, పార్టీని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో కేసులు పెట్టి మనల్ని డైవర్ట్ చేసేసి సిట్ విచారణ అని చెప్పి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లలో జరుగుతున్న ఈ తరుణంలో కేసీఆర్ గారిని విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఎందుకంటే మన తెలంగాణనే మొట్టమొదటి స్థానంలో వచ్చినటువంటి మన వ్యక్తి, మన ముఖ్యమంత్రి, మన భారతదేశంలోనే మొదటి స్థానంలో వచ్చిన మన కేసీఆర్ గారిని ఈరోజు విచారణకు పిలవడం చాలా బాధాకరం. ఈరోజు మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు విచారణ మాత్రం చెప్పగలుగుతారు, కానీ మనము ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో వాళ్ళ చెంప చెల్లు అనేటట్టు ఓటుతోటి బదిలీ చేసి ఈ ప్రభుత్వం, మనము సింబల్ మీద మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ సింబల్ లేదు. ప్రతి ఒక్కరికి ప్రజలల్లో కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విసిగిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని కోల్పోయిన బాధలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరిగే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో సింబల్ మీద జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని అత్యంత మెజార్టీతో, బాగా మెజార్టీతో గెలిపించాలనే ప్రత్యేక దృఢ సంకల్పంతో పబ్లిక్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికి పబ్లిక్ తెలుసు, ఖాళీ ఎలక్షన్లు అంటేనే వీళ్ళు ఈ విచారాలు చేస్తున్నారు అనేది వాళ్ళ నాటకాలన్నీ అర్థమైనాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాలని ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు. మన ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామచంద్రాపురం డివిజన్, భారతీనగర్ కలిపి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు. విచారణ పేరుతో మరి ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేసి ఏదో విధంగా కేసీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన మంచి పద్ధతి కాదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. మీరు చేస్తున్న ఈ కుట్రను తెలంగాణ ప్రజలు తిప్పికొడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనే ఆలోచనతో ఈనాడు మన యొక్క తెలంగాణ రథసారథి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు విచారణతో నోటీసులు ఇచ్చి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని అంతం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక పన్నాగా మండిండు. దానికి నిరసనగా ఈ రోజు మా యొక్క రామచంద్రాపురం 111, 112 డివిజన్ కార్యకర్తలు అందరం కూడా మా యొక్క పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం. ఈ యొక్క
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే పారదోలే సమయం ఆసన్నమైంది. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ఈనాడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ఇప్పుడు ఈ రోజు కేసీఆర్ గారికి చాలా దురదృష్టకరం. వాళ్ళకు భయాందోళన ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క గతంలోనే మన యొక్క పంచాయతీలు 4000 పంచాయతీలు రావడం, ఇప్పుడు ఈసారి ఎందుకంటే పార్టీ బ్యానర్ మీద నడుస్తుంది కాబట్టి ఎట్టి పరిధిలో కారే రావాలి, తారే రావాలనే నినాదంతో ప్రజలంతా ఎంతో ఉర్రూతలవుతారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు అమెరికా నుండి ఈ యొక్క పైరవీలు చేపిస్తున్నాడు. ఈనాడు ఏదైతే సిట్టు విచారణకు ఈ కేసీఆర్ గారిని ఇబ్బంది పెడుతున్నారు. మా యొక్క తెలంగాణ ప్రజలు మొత్తం ఆయనకు మద్దతుగా ఈనాడు మేమందరం ఉన్నాం. ఈ యొక్క రామచంద్రపురం 260 డివిజన్ నుంచి ఆదర్శ గారి నాయకత్వంలో మేమందరం కూడా మా యొక్క అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చేస్తూ కొద్దిసేపట్లో శాంతియుతంగా ధర్నా చేస్తామని సందర్భాన్ని మనం చేస్తూ సెలవు తీసుకుని మనం అందరం కూడా శాంతియుతంగా. అందరికీ నమస్కారం. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా అందరి ఆశాజ్యోతి, అదే రకంగా మెదక్ జిల్లా అంటేనే హరీష్ రావు గారు, మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి మీ అందరికీ తెలుసు, సిట్ విచారణ పేరుతోటి ఏ రకంగా అయితే కేసీఆర్ గారిని విచారణ చేస్తాము అని చెప్పి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత ఏదైతే వ్యవహారం చేస్తుందో దానికి నిరసనగా మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి అధిష్టానం పిలుపు మేరకు మొత్తం పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మొత్తం అన్ని గ్రామాలు, పటాన్చెరు కాన్స్టిట్యున్సీలు ఉన్న మున్సిపాలిటీలు, మరి అదే రకంగా ఉన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని కార్పొరేషన్లు అన్నీ కూడా మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన, కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇవాళ మాజీ కార్పొరేటర్ అంజయ్ యాదవ్ గారు, సర్కిల్ అధ్యక్షులు పరమేశ్ యాదవ్ గారు, మరి వారితో పాటు అందరి పేర్లు చెప్పలేం కాబట్టి మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ రామచంద్రాపూర్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ భారతీనగర్ 2 డివిజన్ మరి అధ్యక్షులు వారి యొక్క మా పార్టీ మొత్తం ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఒక్కసారి ఆలోచించాలి. 65 మా వెంకటేష్ గౌడ్ గారు జిన్నారం పార్టీ ఇన్ఛార్జ్, ఒక్కసారి మన అందరం ఆలోచించాలి. 65 సంవత్సరాలు దాటిన ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారిని మనం ఇంటి దగ్గరకే వెళ్ళి వారు ఎక్కడుంటే అక్కడ విచారణ చేయాలి అన్న నిబంధన సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాలను కూడా తుంగలో తొక్కుతూ మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కొంతమంది పోలీసులని వారిని ప్రలోభపరిచి పోలీసు వారు చేద్దామన్న పనిని కూడా వద్దు, ఈ రకంగానే చేయాలని మరి వారు చెప్పి మరి సార్ అక్కడ మన ఎర్రవల్లిలో ఉంటే ఇక్కడ నందినగర్లో ఉన్న ఇంటికి మరి రాత్రికి రాత్రి అర్ధరాత్రి వచ్చి నోటీస్ అతికించి మీకు 1వ తారీఖుకి మేము విచారణకు వస్తున్నాము అని చెప్పడం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి వీళ్ళు ఎక్కడ సార్ మరి ముందు ఒక లేఖ కూడా రాసిండు, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటా, మీరు అందరూ అక్కడికి వచ్చి ఎంత విచారణ కావాలో ఏం అడిగినా కూడా నేను మీకు సహకరిస్తాను. కాదు, మీరు ఎర్రవల్లిలో ఉంటే మేము రాము, మీరు నందినగర్కే రావాలి, మేము ఆడికి వచ్చి విచారణ చేస్తామని చెప్పి మరి సిట్ అధికారులు తెలపడం జరిగింది. మరి సిట్ అధికారులు మరి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు, మరి సుప్రీంకోర్టు ఆదేశాలని బేఖాతరు చేసి మరి రేపొద్దున సిట్ అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి ఇట్లాంటి సుప్రీంకోర్టు ఆదేశాలని మరి బేఖాతరు చేసిన సిట్ని మరి రేపొద్దున వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే వాళ్ళకి అప్పచెప్పిన ఇది ఉందో దాంట్లో కరెక్ట్గా వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి ఏ రకంగా అనుకోవాలో మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ బాపు, తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్, మన మాజీ ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిని మరి ఈ రకంగా మరి కక్షపూరిత రాజకీయం కోసం వారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో కూడా మీరు అందరూ ఆలోచించాలని మరి రేవంత్ రెడ్డి గారు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్, వారు ఇచ్చిన హామీలు వీటిని మరి తుంగలో తొక్కడమే కాకుండా ఎలక్షన్స్ రాగానే మరి ఆ హామీలని మరి ప్రజలు అడుగుతారన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసము మొన్న కేటీఆర్ గారిని, దాని తర్వాత హరీష్ రావు గారిని, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మా తెలంగాణ బాబు, తెలంగాణ తెచ్చిన నాయకుడిని విచారణ చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఈ కక్ష సాధింపు చర్యలు ఎన్ని రోజులు
రోజులు నడుస్తాయో మరి మీరందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లే మరి ప్రజలందరూ కూడా ఒక అస్త్రంగా మార్చి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటూ మరి మాకు పార్టీ ఆదేశం ఇచ్చింది కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు మరి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుంది కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి అంబేద్కర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమం రామచంద్రపూర్లో చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన మా జిన్నారం వెంకటేష్ గౌడ్ గారిని కూడా 2 నిమిషాలు